అమీర్పేట్ అంటే కోచింగ్స్ ప్లేస్మెంట్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అదేంటో నేను ఈ వీడియోలో చూపిస్తా. ఈ ఏరియాలో ఈవినింగ్ టైంలో వచ్చిన వైబ్ని మిస్ చేయలేకపోతున్నాను నేనైతే. ఆఫీస్ అవర్స్ అయ్యాక, క్లాసెస్ అయిపోయాక రోడ్డు మొత్తం ఫుల్ రష్. ఆటో సౌండ్స్, వాకింగ్ స్టూడెంట్స్, వర్కింగ్ పీపుల్, చుట్టుపక్కల ఫుల్ మూమెంట్ ఉంటుంది. కానీ అందరినీ ఆకట్టుకునే రియల్ హీరోస్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్. రైట్ ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ సిగ్నల్ టు మైత్రివనం, పానీపూరి, మసాలా పూరి, పావ్ బాజీ, ఎగ్ దోశ అండ్ హాట్ మిర్చి బజ్జీ అసలు స్మెల్తోనే స్టమక్లో డ్రమ్ములు స్టార్ట్ అవుతాయి. మీకు తెలుసా, అమీర్పేట్లో చాలా ఫుడ్ స్టాల్స్ కొన్ని డెకేడ్స్ నుంచి రన్ అవుతున్నాయి. ఒకానొక టైంలో 2-3 స్టాల్స్ మాత్రమే ఉండేవి, బట్ ఇప్పుడు ఎవ్రీ కార్నర్లో ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది. లైక్ హైదరాబాదీ చాట్ మీట్స్, సౌత్ స్పైస్ అన్నట్టు. ఈవినింగ్ 5 తర్వాత ఈ ఏరియాలో ఫుడ్ స్టాల్స్కి లైన్లో నిలబడి వెయిట్ చేయడం చాలా నార్మల్ అయిపోయింది. రెయిన్ వచ్చినా సరే పీపుల్ పానీపూరి తినడం అస్సలు ఆపరు. నేను కూడా నా ఫ్రెండ్తో ఒక ఐస్ క్రీమ్, మ్యాంగో జ్యూస్ తీసుకున్నాం. అండ్ యూ వోంట్ బిలీవ్, అందులో ఉన్న టేస్ట్ అసలు చెప్పనవసరం లేదు. అసలు కొంతమంది అయితే వాళ్ళ డాడీ వాళ్ళు పెట్టిన బండిని వాళ్ళు నడిపించుకుంటున్నారు. బిజినెస్ అంత బాగా నడుస్తుంది వాళ్ళకి. అండ్ ఈ సింపుల్ స్టాల్స్లోనే చాలా లైఫ్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఇక్కడే బాగుంటుంది. లైక్ లైట్స్లో అసలు స్టాల్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ వైబ్ మాత్రం ఇంకెక్కడ దొరకదు మనకి. సో నెక్స్ట్ టైం మీరు అమీర్పేట్లో ఈవినింగ్ టైంలో ఉన్నారంటే ఫోన్స్ పక్కన పెట్టి ఫస్ట్ ఫుడ్ మాత్రం టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్లో మీ ఫేవరెట్ అమీర్పేట్ స్టాల్ ఆర్ ఫుడ్ ఐటమ్ షేర్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీర్తి డైరీస్లో ఇంకా చాలా స్టోరీస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ ఈట్ వెల్, ఫీల్ హ్యాపీ. బాయ్.